హాయ్ టు ఆల్. చాలా మందికైతే ఒక డౌట్స్ అయితే ఉంటాయి. రన్నింగ్ అనేది ఇంటర్ ప్రియదర్శిని స్టేడియంలో అవుతది. కానీ మెడికల్ అనేది ఎక్కడికి తీసుకెళ్తారు? అలాగే మనకి స్టేయింగ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయి? అక్కడ కంఫర్టబిలిటీగా మనం ఉండగలమా లేదా? ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఎందుకంటే ప్రియదర్శిని స్టేడియంకి ఎవరైతే వెళ్తారో, ఎవరైతే వైజాగ్ సీఆర్‌పీఎఫ్ విశాలాక్షిలో పడతదో వాళ్ళు ఖచ్చితంగా కూడా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో ఇది. సో, ఫస్ట్ ఏంటంటే మనకి రన్నింగ్ వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అవుతది. సో, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అనేది మనకి చాలా దగ్గరగానే ఉంటది. సో, మనం రిపోర్టింగ్ అనేది బిఫోర్ 5:00కి ఇవ్వాలనమాట. మనకి రన్నింగ్ ఉన్న టైంలో బిఫోర్ 5:00కి ప్రియదర్శిని స్టేడియంకి వెళ్ళిపోవాలి. అలాగే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మరి స్టేయింగ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయన్నా అని. మీరు సింపుల్‌గా కొంతమంది చాలా వరకు బయట నుంచి వస్తుంటారు కాబట్టి శ్రీకాకుళం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలా చాలామంది విశాలాక్షికెళ్ళాలి. సో, చాలామంది ఏంటంటే ట్రైన్‌లో వెళ్తుంటారు. ట్రైన్స్‌లో వెళ్తుంటారు. సో, రైల్వే స్టేషన్ నుంచి మీరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి ఒక టికెట్ తీసుకోవాలి. బస్ స్టాండ్‌కి టికెట్ వచ్చేసి ₹20 ఉంటుందనమాట. జస్ట్ ₹20 ఉంటుంది ఆటోకి. మీరు బస్సు ఎక్కినా సరే పర్లేదు. ఆటోకి అయితే ₹20 తీసుకుంటారు. అక్కడి నుంచి మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు జస్ట్ డార్మెటరీస్ చాలా ఉంటాయన్నమాట. కానీ నేను చూసిన బెస్ట్ డార్మెటరీ ఏంటంటే శ్రీ బాలాజీ డార్మెటరీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఫుల్ క్లీన్‌గా మరి చాలా బావుంటుందనమాట. సో, శ్రీ బాలాజీ నేనేది ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ నేను వెళ్ళిన దీంట్లో నాకు శ్రీ బాలాజీ అనేది చాలా బాగా నచ్చింది. అది కూడా ఎంత కాదు ₹200కి 1 డే 24 అవర్స్‌కి ఏసీ ప్లస్ ఏంటంటే క్లీన్‌నెస్ ఉంటది. ఏసీ ఉన్నా లేకపోయినా సరే క్లీన్‌నెస్ అనేదైతే గ్యారంటీగా ఉంటది. అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. నేను మరీ చెప్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి టికెట్ తీసుకొని బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి డార్మెటరీస్ ఉంటాయి. మీకు నచ్చిన డార్మెటరీలు ఉండొచ్చు. నేనున్న డార్మెటరీ శ్రీ బాలాజీలో ఏంటంటే చాలా బాగుందనమాట. క్లీన్‌నెస్ నాకు బాగా నచ్చింది. సో, అదనమాట. సో, శ్రీ బాలాజీ దగ్గర నుంచి మనకి జగదాంబ అంటే మనకి దించుతారనమాట. ప్రియదర్శినికి మార్నింగ్ టైంలో మీరు ఎవరైతే రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో 4:00కి మీరు నడుచుకుంటూ వెళ్ళకుండా ఏంటంటే ఆటోలు ఉంటాయి. అలాగే మీరు ర్యాపిడో కూడా బుక్ చేసుకోవచ్చు. ర్యాపిడో కూడా నో ప్రాబ్లమ్. అయితే ₹40 ఛార్జ్ చేసుకుంటారనమాట. ర్యాపిడో అయితే. ఒకవేళ ఆటో అయితే మనకి మినిమమ్ ₹50 అనమాట. ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం దగ్గరికి తీసుకెళ్ళాలంటే తెలిసినోళ్ళు తీసుకెళ్తారు. లేకపోతే కొంతమంది జగదాంబ మాత్రం తెలుసు. సో, కొంతమందికి ఎలా చెప్తారంటే జగదాంబ సెంటర్ వరకెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా డౌన్‌కి వెళ్ళాలని నేను చెప్పండి. మరి అక్కడికి అంటే జగదాంబ నుంచి అయితే మీకు మహా అయితే 1 కేఎం వస్తుంది అంతే. సో, 1 కేఎం కూడా కొద్దిగా మీకు వార్మప్ లాగా ఏదో కొద్దిగా ఉంటది తప్ప అది పెద్ద దూరం అయితే కాదు. సో, ఇక్కడ మనకి రన్నింగ్ అనమాట ఇక్కడ ప్రియదర్శినిలోన. అయితే చాలామంది ఏంటంటే రన్నింగ్ ఆ రోజు అయిన తర్వాత నెక్స్ట్ రోజు మనకి మెడికల్ అనేది చేస్తారనమాట. మెడికల్ చేస్తారు. సో, చాలామంది ఏంటి సీఆర్‌పీఎఫ్ 198 విశాలాక్షి బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ అని కన్‌ఫ్యూజన్ అవుతుంటారు. సో, అందరికీ చెప్తున్నాను హెడ్ క్వార్టర్స్ అనమాట. మనం వెళ్ళాల్సింది బెటాలియన్‌కి కాదు. విశాలాక్షి నగర్‌కెళ్తే ఎక్కడ కైలాసగిరి దగ్గరికి వెళ్ళిపోతాం. అది చాలా దూరం అది. విశాలాక్షి నగర్‌కి అంటే మీరు సింపుల్‌గా మీ గూగుల్‌లో వచ్చేసి ఏంటంటే కేజీహెచ్ హాస్పిటల్‌ని కొట్టండి. కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కేజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆ హెడ్ క్వార్టర్స్‌లో మనకి మెడికల్ జరుగుతుందనమాట. ఎందుకంటే నేను చెప్పాను చాలామంది కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఆర్‌పీ 198 బెటాలియన్ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒకసారి ఆలోచించాను. ఇంత దూరం ఎందుకుంటుంది? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది కదా! అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తే కేజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అక్కడ మనకు మెడికల్ జరుగుతుందనమాట. సో, స్టేయింగ్ రూమ్స్ గురించి బ్రీఫ్‌గా చెప్పాను. మీరు దీంట్లోనే జాయిన్ అవ్వండి. ఇది ప్రమోట్ చేయాలని నేను చెప్పట్లేదు. అక్కడ డార్మెటరీస్ చాలా ఉంటాయి. నాకు నచ్చిన డార్మెటరీ గురించి నేను చెప్పాను అంతే. సో, మీరు అనుకోవచ్చు మరి శ్రీ బాలాజీ డార్మెటరీ ఎక్కడ ఉంటదన్నాని. సింపుల్‌గా మీరు బస్ స్టాండ్ దగ్గరికెళ్తారు కదా! బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు శ్రీ బాలాజీ డార్మెటరీ అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే మీకు లొకేషన్ చూపిస్తది. యాక్చువల్‌గా మీరు అప్పుడు గూగుల్ ఆన్ చేయండి. బస్ స్టాండ్ దగ్గరికెళ్ళి మీరు గూగుల్ ఆన్ చేస్తే చాలు. అదే మ్యాప్ ఆన్ చేస్తే చాలు. ఆ మ్యాప్‌లో అనేది మీకు డార్మెటరీస్ చాలా కనిపిస్తాయి. ఓకేనా? సో, ఇది ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి ఎవరైతే వెళ్తారో, ఎవరైతే అక్కడ వైజాగ్ విశాలాక్షిలో రన్నింగ్ ఉందో వాళ్ళకి కంపల్సరీగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, అందుకే చెప్పడం జరిగిందనమాట. సో, వన్స్ అగైన్ అందరికి ఆల్ ది బెస్ట్. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగానే ఉంటుంది ప్రియదర్శిని స్టేడియంలో 800 మీటర్స్ ట్రాక్ మీద. అలాగే ఆ ట్రాక్ రివ్యూ కూడా లాస్ట్ టైం వీడియో చేశాను. తప్పకుండా చూడండి యూజ్‌ఫుల్ అవుతుంది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.